సూర్యాపేట జిల్లా, ఇప్పుడు సూర్యాపేట జిల్లా అన్న, ఒకప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా. విప్లవ పోరాటాలకు పేరుగాంచిన కోటం, బరిసెలందుకొని బరిలో ముందు నిలిసే సూర్యాపేటం, మట్టి మనుషుల వెతలను కథలు రాసే వట్టి కోటం, భీమిరెడ్డి ఐలమ్మలు రగిలించిన పోరుబాటం, యుద్ధ గీతి సుద్దాల అడుగుల సవ్వడి ఆటం, బండెనుక బండని గరిజించే యాదగిరి పాటం, ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల కోసం, ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల కోసం, ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల కోసం. తెరచబడ్డ కూలి తల్లి కన్నీటి వలపోత, రక్తం వరదై పారిన తెలంగాణ కడుపు కోతం, ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల కోసం, ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల కోసం. ఈ గాయాల గోసలో పుట్టినోన్ని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భీమిరెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యమ్మ, ధర్మభిక్షం, ఆరుట్ల కమలాదేవి, అనేక మంది మహానుభావులు, ఉప్పల మరుసులు లాంటి మహానుభావులు, సూర్యాపేటకు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి చివరి జీవితంలో చెప్పులు గుడుతూ చనిపోయిన నిజాయితీ పరుడు పుట్టినటువంటి గడ్డ. మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని పట్టాలకెక్కించి విప్లవోద్యమాన్ని ముందుకు నడిపిన మహానుభావుడు మారోజు వీరన్న పుట్టినటువంటి గడ్డ. ఆ నేల మీద పుట్టొచ్చిన మా ఊరు వెలిశాల. మాది సూర్యాపేట జిల్లా, ఇప్పుడు సూర్యాపేట ఒకప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా. ఆ గడ్డ మీద పుట్టినోన్ని, ఆ ఉద్యమ పాఠాలు భావాలు నేర్చుకొని ప్రజల్లోకి వచ్చి దాదాపు 27 సంవత్సరాలుగా కాలికి గజ్జగట్టి సాంస్కృతిక ఉద్యమంలో మీ ముందుకు వచ్చినోన్ని.